నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో కుట్రకోణం ఉందా, నిజంగానే ప్రమాదం జరిగిందా అని అనుమానాలు కలుగుతున్నాయి. అగ్ని ప్రమాదం పైన అధికార విపక్షాల మధ్య రాజకీయ దుమారం చెలరేగింది. ప్రమాదంలో కంప్యూటర్స్, కీలకమైన పత్రాలు కాలిపోయినట్లు ప్రచారం జరిగింది. కీలక ఆధారాలు కాలిపోయాయంటూ ప్రతిపక్షాలు సైతం ఆరోపిస్తున్నాయి. అయితే ఫోరెన్సిక్ ఆధారాలు సురక్షితంగానే ఉన్నాయని టీజీఎఫ్ఎస్ఎల్ ప్రకటించింది. ప్రస్తుతం అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, సంధ్య, ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్టుగా చెప్పుకోవాల్సింది. ఇప్పటికే నిన్న అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ కి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు సీజ్ చేసి ఏ కోణంలో ప్రమాదం చోటు చేసుకుందన్న సంబంధించిన దర్యాప్తు కూడా ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న 10 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని సుమారుగా 2 గంటల పైగా అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను పొగలను అదుపు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది కూడా అది తెలంగాణలో వివిధ ప్రాంతాలు జరిగే నేరాలకు సంబంధించి కూడా వాటి చిట్టాను, వాటి గుట్టును విప్పే అంశాలకు సంబంధించి కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కి చాలా ప్రత్యేకత ఉంటుంది. తెలంగాణలోని చాలా కీలక కేసులకు సంబంధించి కూడా వాటి చిక్కుముడి విడినప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ తీసుకొచ్చి వారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారం కూడా శిక్షలు పడే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇలాంటి కొంత నేర ప్రవృత్తికి సంబంధించి కావచ్చు, నేరాల గుట్టు విప్పే విభాగానికి సంబంధించిన విషయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం కూడా కొంత రాజకీయంగా నిన్నటి నుంచి దుమారం రేపుతున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా నిన్న అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు కూడా ప్రాథమికంగా తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎందుకంటే కొంత నిన్న అగ్ని ప్రమాదం తర్వాత కూడా రాజకీయంగా కొంత కుట్రకోణం ఉందంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తూ పలువురు రాజకీయ నాయకులు ట్వీట్ చేయడం కొంత ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి తెలంగాణ ఫోరెన్సిక్ విభాగం సంబంధించిన ఉన్నతాధికారులు కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. కొంత విలువైన డాక్యుమెంట్స్ సంబంధించినవి కూడా కొంత అగ్నికి ఆహుతైన మిగతా సంబంధించిన అన్ని కూడా సేఫ్ గా ఉన్నట్టుగా ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతానికి అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి కూడా ప్రాథమికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ భారీ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తేల్చారు. కానీ ప్రమాదం గారి తీసిన పరిణామాలు కావచ్చు, పరిస్థితులకు సంబంధించి కూడా ఇంకా ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్ చూసుకోవచ్చు. నిన్న అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఏదైతే తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ ఉందో ల్యాబ్ కు సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు సీజ్ చేశారు. నిన్న 3 గంటలకు పైగా 2.5-3 గంటల పైగా ఆ అగ్నికిరణాలతో ఎగిసిపడిన తర్వాత భారీగా పొగలు రావడంతో కొంత సమయం పట్టిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసే ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు విభాగం తెలంగాణ పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సిన ప్రస్తుతం విజువల్స్ చూసుకోవచ్చు. నిన్న అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ కు సంబంధించి కూడా సీజ్ చేశారు. ఇప్పటికే అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిన్న అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఎవరెవరున్నారు, ఏంటి, ఎవరు ముందుగా అగ్ని ప్రమాదం సంబంధించిన ఘటన విషయాన్ని బయటికి వచ్చింది, వెలుగులోకి తీసుకొచ్చారన్న విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవానికి 25 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ కు సంబంధించి కూడా కొంత అగ్ని ప్రమాదానికి సంబంధించిన చోటు చేసుకున్నప్పుడు తీసుకోవాల్సిన భద్రతా చర్యల్లో కేవలం డొల్లతనం బయటపడిన తెలుస్తుంది. కేవలం కొన్ని ఫైర్ సంబంధించిన సిలిండర్స్ మాత్రమే ఉన్నట్టుగా గుర్తించారు. కేవలం ఒక భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు బయట నుంచి కూడా పైపుల ద్వారా వాటర్ ని స్ప్రెడ్ చేసేందుకు సంబంధించిన ఎలాంటి ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ లేనట్టుగా తాత్కాలిక గుర్తించిన నేపథ్యంలో దీనికి సంబంధించి అనేక కోణాల దర్యాప్తు. ఎందుకంటే తెలంగాణ పోలీసు విభాగానికి సంబంధించి కూడా చాలా గుండెకాయగా ఉంటుంది. నేర పరిశోధన సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా చాలా కీలక ఆధారాలు రాబట్టి నేరస్తులకు శిక్ష పడే విషయంలో ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది చాలా కీలకంగా పనిచేస్తున్న నేపథ్యం. ఎందుకంటే తెలంగాణలో గడిచిన కొన్నేళ్ల క్రితం చోటు చేసుకున్న పలు కేసులకు సంబంధించి కావచ్చు, ఇటీవల సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కావచ్చు, ఓటుకు నోటు కేసు కావచ్చు, ఎమ్మెల్యేల కొనుగోలుకి సంబంధించి కావచ్చు, కొన్ని హత్యా నేరాలకు సంబంధించిన విషయాలకు సంబంధించి కూడా ఇక్కడే ఆ ఆధారాలను సీజ్ చేయడం కనిపిస్తుంది. నిన్న మీడియాతో అటు అగ్నిమాపక ఉన్నతాధికారులు మాట్లాడినప్పుడు కూడా సీజ్డ్ ప్రాపర్టీ అంతా కూడా కొలాప్స్ అయిపోయినట్టుగా చెప్పారు. 100ల కొద్ది సంబంధించిన హార్డ్ డిస్కులు, కంప్యూటర్లతో పాటు వివిధ సీజ్డ్ ప్రాపర్టీ అంతా కూడా అగ్నికి ఆహుదైనట్టుగా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే నిన్న అగ్ని ప్రమాదం తర్వాత కూడా తెలంగాణ ఫోరెన్సిక్ సంబంధించిన విభాగానికి సంబంధించిన అధికారులు చెప్పారు ఈ కొంత ఏదైతే బయట స్పెక్యులేషన్ వస్తుందో ఈ అవాస్తవం, నిదారణ వార్తలంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఎంత మొత్తంలో ఆస్తి నష్టం జరిగింది, ఎలాంటి సీజ్డ్ ప్రాపర్టీ కొంత ధ్వంసమైందన్న కొంత సమాచారం అయితే ఇంకా రాలేదు. కానీ కేవలం అగ్ని ప్రమాదం సంబంధించిన తీరుదెన్నులు కావచ్చు, కొంత
డాక్యుమెంట్స్ సంబంధించిన కావచ్చు, కొంత నిన్న ప్రెస్ నోట్ లో కూడా ఫోరెన్సిక్ విభాగం సంబంధించిన ఉన్నతాధికారులు ప్రస్తావిస్తూ కొంత కీలక డాక్యుమెంట్స్ మాత్రం కూడా సేఫ్ గా ఉన్న ప్రయత్నం కూడా చెప్పే ప్రయత్నం చేశారు. వాస్తవానికి అందులో నిజమెంత అన్నది కొంత సమాచారం తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఎంత ప్రాపర్టీ డ్యామేజ్ అయింది, ఎలాంటి సీజెడ్ ప్రాపర్టీ డ్యామేజ్ అయిన విషయం కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది. రైట్ కిరణ్.